ఏపీలో భూమాఫియా పేటరేగిపోతుంది. అంటే భూ కబ్జాలు చేయడం లాంటివి ఎక్కువైపోయాయి. ఈవెన్ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎన్ఆర్ఐల భూములు కూడా కబ్జా చేస్తున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే వాళ్ళు జీవనాధారం కొనసాగిస్తూ అక్కడేదో వాళ్ళు భూములు ఏదో కొనుక్కొని బిజినెస్ చేసుకుంటుంటే, రియల్ ఎస్టేట్ ఏదో చేసుకుంటుంటే ఆ భూములు కూడా కబ్జా చేసేస్తున్నారు. ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు పల్లెటూళ్ళలో ఉంటారు కదా, రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళంతా కూడా వాళ్ళ కొడుకులు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లోనో లేకపోతే ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళిపోయింటారు. అక్కడ ఆ రిటైర్డ్ ఉద్యోగి అదేవిధంగా వాళ్ళ భార్య లేకపోతే ఎవరో ఉంటారు. ఆ ఇద్దరు పల్లెటూరులో ఉంటే ఆరోగ్య పరిస్థితుల వల్ల మాటి సిటీకి రావడం కష్టం అని చెప్పేసి సిటీలోకి వచ్చి సెటిల్ అవుతుంటారు. అక్కడే ఉండి అక్కడే ఎంతో కొంత భూమి కొనుక్కొని, ఉన్న డబ్బులతో భూమి కొనుక్కొని అక్కడే ఒక ఇల్లు తీసుకొని అక్కడే లివింగ్ ఉంటారు. మ్యాక్సిమం పీపుల్స్ అలానే ఉంటారు. అలా రిటైర్డ్ ఉద్యోగులు కొన్నటువంటి భూములను కూడా కబ్జా చేసేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. రీసెంట్గా 3 days బ్యాక్ అనంతపురానికి సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీకి రామ్ బాయ్ అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు భూ కబ్జాలు చేసేస్తున్నారు అని చెప్పేసి తిరగబడ్డాడు. ఆయన అనవసరంగా నేను 2024 తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి 100 మంది ద్వారా ఇంటింటికి తిరిగి అయ్యా తెలుగుదేశం పార్టీని గెలిపించంటే నారా లోకేష్ గారు చింపేస్తారంట, పొడి చేస్తారంట, ఆయన వస్తే ఏదో చేసేస్తాడు అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి ఓట్లు ఇప్పిస్తే ఉల్టా ఆయన భూములనే కబ్జా చేసేస్తున్నారంట. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా భూ మాఫియా అంటే భూ కబ్జాలు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. భూముల ధరలకు పలు ప్రాంతాల్లో రెక్కలు వస్తుండడంతో రాజకీయ నేతల కన్ను అక్కడ పడింది. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ పెరుగుతుందనేసి అనుకుంటారో అక్కడ రాజకీయ నేతల భూ కబ్జాలు ఎక్కువైపోయాయి. వాళ్ళ కనుసన్నల్లోని మాఫియా కన్ను విలువైన భూముల మీద పడిందంట. పోయిన ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది ప్రాపర్టీ కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఆస్తులకు సంబంధించి కడప, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, అన్నమయ్య జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో అత్యధికంగా నమోదయ్యాయంట కేసులు. గణాంకాలు చెప్తున్నాయి. మరోవైపు విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లో భూ వివాదాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయంట. ఆస్తి వివాదాలకు ప్రధానంగా రెవెన్యూ రికార్డులు సరిగా లేకపోవడం, అదేవిధంగా ఆర్ఓఆర్లో ఒక పేరు ఉంటే వెబ్ల్యాండ్లో మరొక పేరు నమోదు చేయడం, ఇలా అనేక రికార్డులలో కూడా తారుమార్లు. అంటే వీళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ ద్వారా అందరినీ వీళ్ళ చేతుల్లో తీసుకొని రెవెన్యూ రికార్డులు కూడా మార్చేస్తున్నారు. రీసెంట్గా మీరు చూసుంటారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆస్తులకు సంబంధించి రెవెన్యూ రికార్డులే మారిపోయాయంట. కూటమి ప్రభుత్వంలో అలా ఉంది పరిస్థితి. అధికారులు పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడెక్కడ మారుస్తున్నారు ఎవరికి అర్థం కావడం లేదు. దానికి సంబంధించి పెద్ద గణాంకాలు ప్రజాశక్తి వాళ్ళు రాశారు. ఇక్కడ చూస్తే చాలా భయంకరంగా ఆ కేసుల వివరాలు, ఆ కథ ఏందో చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మెయిన్గా రికార్డుల విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో భూ విస్తీర్ణానికి తేడా ఉండడం వివాదాలకు ప్రధాన కారణంగా గుర్తించారు. అంతేకాకుండా ఆస్తుల భవనాలకు ధరలు పెరగడం కూడా వివాదాలు పెరిగేందుకు కారణంగా భావిస్తున్నారు. ప్రధాన నగరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నప్పటికీ నేరాలు అదుపులోకి రాకపోవడంతో లా అండ్ ఆర్డర్కి సవాల్గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ వరకు 390 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా 2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ వరకు
547 కేసులు నమోదయ్యాయంట. అదేవిధంగా అల్లూరు సీతారాం జిల్లాలో పోయిన సంవత్సరం కంటే 53 కేసులు ఎక్స్ట్రా నమోదయ్యాయంట. ఈ ఏడాది 65 కేసులు నమోదయ్యాయంట. అన్నమయ్య జిల్లాలో గత ఏడాది 316 కేసులు నమోదైతే ఈ ఏడాదిలో 375 కేసులు నమోదయ్యాయంట. అదేవిధంగా గుంటూరు జిల్లాలో గత ఏడాది 1049 కేసులు నమోదైతే ఈ ఏడాది 1300 కేసులు నమోదయ్యాయంట. గణాంకాలు చెప్తున్నాయి. కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసినట్టు గణాంకాల ప్రకారం పరిస్థితి ఇలా ఉంది. ఇలాంటివి ప్రాపర్టీ కేసులు మాత్రం బీభత్సం. ఆస్తులకు సంబంధించి, అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. మరి ఎక్కడ లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందో, ఎక్కడ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో మరి ప్రజలకే తెలియాలి. ఒకసారి గణాంకాలు చూసిన తర్వాత కూడా నెల్లూరు జిల్లాలో ప్రాపర్టీ కేసులు నమోదు పోయిన 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ వరకు 816 ఉంటే 2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ వరకు 848 కేసులు అయ్యాయి. అంటే 3.9% పెరిగింది. అత్యధికంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో 44% పెరిగింది. రెండవ స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 22% పెరిగితే, మూడో స్థానంలో అన్నమయ్య జిల్లా 18.7%, గుంటూరులో 14.7%, తర్వాత పార్వతీపురం మన్యం 12.8%, శ్రీ సత్యసాయి జిల్లాలో 10.7%, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10.5%, పల్నాడు జిల్లాలో 8.6%, ఏలూరు జిల్లాలో 6.3%, శ్రీకాకుళంలో 5.9%, విశాఖపట్నంలో 5.4%, నెల్లూరు జిల్లాలో 3.9%. ఈ పర్సంటేజ్లతో అంటే 2023-24 కన్నా 24 నుంచి 25 అంటే ఈ నవంబర్ వరకు కేసుల సంఖ్య పెరిగింది. ఎంత పర్సంటేజ్ పెరిగిందో కూడా మొత్తం గణాంకాలతో సహా చూస్తే చాలా బాధేస్తుంది. అంటే ఎక్కువ భూ మాఫియా, భూ కబ్జాలు ఎక్కువ చాలా జరుగుతున్నాయి. ఈవెన్ అది చెప్పాను కదా, ఎన్ఆర్ఐలువి, తెలుగుదేశం పడే ఎన్ఆర్ఐలు, జనసేన పడే ఎన్ఆర్ఐల భూములు కూడా కబ్జా చేసేస్తున్నారు, భూ రికార్డులు మార్చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద మళ్ళీ దాడులు, దౌర్జన్యాలు, అబ్బో నా సామాన్యంగా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని.